ప్రభుత్వాలు మారినా లిక్కర్ పాలసీలలో మాత్రం మార్పులు రావడం లేదు అన్నారు సిపిఐ నేత నారాయణ. ఖమ్మంలో వైన్ షాప్ను సందర్శించారు ఆయన. గత ప్రభుత్వం పెట్టిన బెల్ట్ షాపులను తీసేస్తాము అని హామీలిచ్చిన కాంగ్రెస్ ఇప్పుడు బెల్ట్ షాపులను పెంచేశారు అన్నారు. బెల్ట్ షాపుల వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అన్నారు. గత ప్రభుత్వాల కన్నా మళ్ళా ఎక్కువ డబ్బులు సంపాదించుకునే వాళ్ళు తయారు చేస్తారు. తెలంగాణలో గత టీఆర్ఎస్ ప్రభుత్వం 2 లక్షల అప్లికేషన్ పెట్టింది. బెల్ట్ షాపులు పెట్టింది. ఇప్పుడు వీళ్ళు వచ్చి అదంతా మార్చేస్తారని చెప్పి వీళ్ళు వచ్చి ఏం చేస్తున్నారు, బెల్ట్ షాపులు పెంచేశారు. తర్వాత అప్లికేషన్ 3 లక్షలు చేశారు. ఒక సిండికేట్ ఏర్పడతారు. ఒక షాపు ఆ షాపుకు వెనక ప్రక్కనే అన్అఫిషియల్ బార్ ఉంటుంది. ఆడ దాన్ని వండే వాళ్ళకు వాళ్ళు మంచిగా సంబంధించిన అన్నీ నంచుకోవడానికి ఉపయోగపడి వాళ్ళు తయారు చేస్తారు. అంటే ఆడొక షాప్ ఉంటుంది, కరీంనగర్ షాప్ ఉంటుంది, జనరల్ షాప్ ఉంటుంది, వెనక కూర్చొని తాగడానికి ఉపయోగపడే ఓపెన్ బార్ ఉంటుంది. అంటే ఇట్లా ఎంకరేజ్ చేస్తారా? బార్ అంటే వేరే ఉండాలి. ఓపెన్ బార్ ఎక్కువ ఉంటుంది. అది షాపు వెనక పక్కనే మద్యం తాగడానికి ఉపయోగపడే ఏర్పాటు చేస్తే ఇంకా అంతకన్నా మీకు ఘోరం ఏముంది?